హాయ్ హలో నమస్తే. ఈ సీజన్లో తప్పనిసరిగా ట్రై చేయాల్సిన మ్యాంగో రెసిపీ ఒకసారి చూద్దాం. చాలా బాగుందండి, స్పాంజీగా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఫుల్ కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. హాఫ్ కప్పు మ్యాంగో ముక్కలు, అలాగే ముక్కాలు కప్పు అంటే ఒక కప్పుకి తక్కువగా ఒక కప్పు పాలు తక్కువగా వేయండి. అలాగే కొంచెం ఫుల్ కప్పు కంటే తక్కువగా చక్కెర, మన తీపిదానాన్ని బట్టి ఫుల్ కప్పు కూడా పడుతుంది. కాకపోతే తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 4 స్పూన్స్ ఆయిల్ అంతా బాగా కలిపి మిక్సీకి వేసేసేయండి. మంచి పేస్ట్ అవ్వాలి. ఇందులోనే 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కంపల్సరీగా వేయాలి. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, ఇవన్నీ బాగా కలిపి బాగా మంచిగా స్పూన్ వేసి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టండి. చూడండి, మంచిగా అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా మనం వదిలేయాలి కూడా. ఇంకోవైపు కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వేసి వేడి చేసుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఒక గిన్నెలో మంచిగా ఆయిల్ రాసుకొని బ్యాటర్ అంతా వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా పైన చల్లుకొని మనం హీట్ చేసుకున్న కుక్కర్ మీద ఒక 15 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. కుక్కర్కి విజిల్ తీసేయాలి, గమనించండి. 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. గ్యాస్ కట్ పెట్టకుండా విజిల్ కూడా తీసేసి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే మనకు మంచి స్పాంజీ కేక్ రెడీ అవుతుంది. చాలా తియ్యగా వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.